హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బుక్స్ కుడతాం నేర్చుకుందాం. ఇదిగోండి 2 బ్యాట్లకి ఇస్తే 4 బ్యాట్లకి వద్ది దారం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చివర ముడేస్తున్నాను చూడండి. ఏం లేదు, ఇట్లా ముడేస్తున్నాను. ఓకే, ఇదిగోండి ముడి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ముడి. ఓకే, ఇప్పుడు బుక్స్ కుడదాం. ఇదిగోండి ఫ్రెండ్స్, బుక్స్లు పెట్టి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇట్లా చేతి పని చేసుకోవాలి మనం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి టిక్ చేసుకుందాం. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఈ చివర ఒకటి టిక్ చేసుకుందాం. దీన్ని మడిచి మధ్యలోకి ఒక టిక్ చేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది అంటే కరెక్ట్గా వస్తాయి. ఎక్కడ మనం బుక్స్ పెట్టాలనేది కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఆఫ్లోంచి మళ్ళీ ఆఫ్లోకి, ఇదిగోండి ఇట్లా ఆఫ్లోంచి ఆఫ్లోకి తీసుకుంటే ఇదిగో మళ్ళీ ఇక్కడ ఒక టిక్, మళ్ళీ ఈ ఆఫ్లోంచి మళ్ళీ ఆఫ్ తీసుకుందాం. ఓకే, ఇదిగోండి ఇట్లా ఆఫ్లోంచి ఆఫ్ తీసుకుని మళ్ళీ ఇక్కడ టిక్ చేసుకుందాం. అప్పుడు సమానంగా కరెక్ట్గా ఎదురుగా అన్ని బుక్స్లు కాగాలనేవి కరెక్ట్గా నీట్గా వస్తాయి. ఓకే, ఇదిగోండి ఇప్పుడు బుక్స్ కుట్టి చూపిస్తాను మీకు, చూడండి. ఇదిగోండి బుక్స్ ఇట్లా పెట్టండి, దాని తల ఇట్లా పట్టుకోండి. ఓకే, ఇదిగోండి దీని తల ఇట్లా పట్టుకోండి. ఇదిగోండి తల ఇట్లా పట్టుకున్న తర్వాత ఇదిగోండి స్టార్టింగ్ ఇక్కడి నుంచి, ఇదిగోండి స్టార్టింగ్ ఇక్కడి నుంచి ఈ హుక్లో ఉన్న క్లాత్నే తీసుకుంటూ ఇదిగోండి ఇట్లా సూదిని పంపిస్తూ ఉండాలి. అంటే ఇది మొత్తం నిండిపోవాలి. ఏంటి ఇట్లా, ఇదిగోండి క్లాత్ కొద్దిగా తీసుకోవటం, దాని లోపల క్లాతే ఇట్లా తొయ్యటం చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి అంటే మొత్తం నిండిపోవాలి ఈ క్లాత్తో, ఈ దారంతో. అప్పుడు మనకి కదలకుండా కూడా ఉంటుంది. ఇదిగోండి చూపిస్తా చూడండి. ఇదిగోండి ఓకే, ఇదిగోండి నేను ఎట్లా కొడుతున్నానో చూడండి. ఇదిగోండి బయటికి లాగేయడమే. ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి ఓకే, ఇదిగోండి మళ్ళీ బయటికి లాగేయడమే. కొత్తగా నేర్చుకునే వాళ్ళు 1-2 సార్లు చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి మళ్ళీ లోపలికి తీసుకెళ్తాం, మళ్ళీ బయటికి తీసుకురావటం, అంతే, లాగేయటమే. ఓకే, ఇదిగోండి ఇప్పుడు ఇది నిండిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా, ఈ పక్కన హుక్ను కూడా మనం నింపేద్దాం. ఇదిగోండి కనపడుతుందా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి చక్కగా నింపేస్తున్నాను చూడండి. ఇదిగోండి దాని కింద క్లాత్తోనే దాన్ని నింపేయాలి. ఓకే, ఇదిగోండి ఇప్పుడు ఇటు పక్కన కొద్దిగా ఇంకా ఉంది. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇట్లా. ఓకే, ఇదిగోండి ఇట్లా 2 నిండిపోయిన తర్వాత ఇదిగోండి ఇట్లా హాఫ్కి ఇట్లా పట్టుకోండి. ఇదిగోండి ఈ ఈ ఈ ఉక్స్ ఎట్లా ఉందో దీని కింద కొద్దిగా క్లాత్ తీసుకోండి. ఇట్లా దాని కింద క్లాతే, దాన్ని ఈ దారాన్ని ఇట్లా పెట్టి ఇట్లా వేయటమే. ఇదిగోండి చూడండి. మీకు అర్థం అవ్వకపోతే 1-2 సార్లు వీడియో చూడండి, మీకు అర్థమైపోద్ది. మళ్ళీ ఇదిగోండి ఇక్కడ కొద్దిగా క్లాత్ తీసుకుని దాని కిందదే, ఉక్స్ కిందదే ఇట్లా ఇట్లా వేస్తే ముడిపడిపోద్ది అనమాట. మీరు చూడండి, 1-2 సార్లు చూస్తే అర్థమవుతుంది. మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి ఇట్లా క్లాత్ కింద, ఉక్స్ కింద క్లాతే తీసుకోవాలి. ఇది ఇట్లా ముడిపడిపోతుంది. ఇదిగోండి చక్కగా ఇట్లా ముడిపడిపోతుంది. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి మళ్ళీ తలకాయ దగ్గర దాకా ఆ క్లాత్ కిందదే తీసుకోవాలి. ఇదిగోండి చక్కగా ముడిపడిపోద్ది. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి చివరి దాకా కూడా అట్లా వేసుకుంటా రావాలి. అదిగోండి ఓకే, ఇప్పుడు అయిపోయింది. ఇది కింద నిండిపోయింది. ఈ హుక్స్ కదలతల, ఈ తలకాయ కదులుద్ది, నిదానంగా తలకాయ కదులుద్ది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా రౌండ్గా పెట్టుకుని దారం దీంట్లోంచి ఇట్లా బయటకు వచ్చేయాలి. అది హుక్స్లోంచి బయటకు వచ్చేస్తుంది. అంటే ఒక ముడెల్లే పడుతుంది అనమాట. ఇదిగోండి ఒక ముడెల్లే పడుతుంది చూడండి. అదిగోండి అట్లా 2-3 వేయాలి. ఇదిగోండి ఓకే, ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. అదిగోండి ఇప్పుడు దీని పక్కన కొద్దిగా క్లాత్ తీసుకుని ఇదిగోండి ఇట్లా కొద్దిగా క్లాత్ తీసుకుని ముడేయటమే. ఇదిగోండి ముడేసేసా. 3 మెలుగులు తిప్పితే అయిపోద్ది, ముడి పడిపోయింది. అయిపోయింది ఉక్స్. ఇదిగోండి కదలతో మనకి జాకెట్ చిరిగిపోయేదాకా కూడా ఉక్స్ చక్కగా అట్లాగే స్టిఫ్గా ఉంటుంది. ఇదిగోండి కట్ చేసేసా, అయిపోయింది ఉక్స్ కుడతాం. మీకు తెలియకపోతే 1-2 సార్లు వీడియో చూడండి, మీకు అర్థమవుద్ది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. బాయ్ అండి.